నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. ఈ మధ్య కాలంలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఏంటి అని అంటే పంటి సమస్య అని చెప్తున్నారు. నిజంగా ఇది తెలియకుండానే చాప కింద నీరులాగా చాలా మందిలో ఈ సమస్య చాలా ఎక్కువైపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. సో ఎందుకు ఇలా ఈ సమస్య వస్తుంది? మన వాళ్ళేమో అప్పుడు ఆ కాలంలో ఎంత గట్టి జామకాయ ఇచ్చినా సరే ఇలా కొరికి ఈజీగా తినేసేవాళ్ళు. మనం దాన్ని ఇప్పుడు పీసులుగా కట్ చేసుకొని దాన్ని స్మూతీలు చేసుకొని దాన్ని జ్యూసులు చేసుకొని ఎందుకు తాగాల్సి వస్తుంది? సో ఈ పరిస్థితులన్నిటికీ దారితీస్తున్న కారణాలు ఏంటి? సో ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవడానికి మనం వచ్చేసాం డాక్టర్ హరీష్ తెన్నేటి గారి దగ్గరికి. సో ఆయన డాక్టర్ హరీష్ తెన్నేటి MDS ఓరల్ అండ్ ఫేషియల్ సర్జన్. సో ఆయన దంత వైద్య రంగంలో చాలా అపారమైన అనుభవం కలిగిన వారు. సో ఆయన్ని అడిగి ఈ విషయాలన్నింటినీ, ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఏంటి సార్ అసలు అప్పటి కాలంలాగా ఇప్పుడు మనుషులు ఎందుకు ఉండట్లేదు సార్? అంటే అప్పుడు పళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవా, లేకపోతే ఇప్పుడు మేమే స్మూతిఫై చేసేసుకొని వాటిని చాలా వీక్ చేసుకుంటున్నామా? ఏంటి అసలు? ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి డెఫినెట్లీ. ఒకప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తినలేము. వాళ్ళు గట్టిగా తినేవాళ్ళు, చెరుకు గడలు కొరికేవాళ్ళు, అక్రోట్లు కొరికి తినగలిగేవారు. మేబీ మనమే తగ్గించేసుకుంటూ వచ్చాము. అంతా ప్యాకేజ్డ్ ఫుడ్ అయిపోయి ఈజీగా చిప్స్గా చాలా రిఫైన్డ్ ఫుడ్ తినడానికి మనం అలవాటు పడిపోయాం. ఇంక ఇది ఫ్యూచర్ నడుస్తూనే ఉంటుంది, ఇది వెనక్కి తీసుకెళ్లేది కాదు. అంటే ఒకసారి అందులోకి వచ్చేసాక ఈ సాఫిస్టికేషన్ అలవాటైపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేం. చెట్లకి బాదం కాయలు తెంపుకున్న రోజులు, తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా అంత లేదు పిల్లలకి కూడా. అండ్ ఈ టీత్ సమస్యలు రావడం ఇంకా ఇది ఇన్ఎవిటబుల్ అన్నట్టుగా. చాక్లెట్స్, స్వీట్స్, రిఫైన్డ్ ఫుడ్, వీటి వల్ల పళ్ళు వీక్ అవుతాయి ఖచ్చితంగా. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాక్లెట్స్ అని అంటున్నారు. నార్మల్గా మనం చాక్లెట్స్ చిన్నపిల్లలకి అది లేకుండా ఏ పిల్లాడు కూడా పెరగడు. సో అది ఎందుకు వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ అది, కానీ దాన్ని ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది? పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి చాక్లెట్స్? కరెక్ట్ టర్మినాలజీ వాడారు మీరు. రెస్ట్రిక్ట్ చేసుకుంటే ఓకే. అంటే ఏదైనా సరే మనకి నార్మల్గా పళ్ళు పుచ్చిపోవడానికి కారణము హోస్ట్ ఉండాలి, అంటే పన్ను ఉండాలి. పన్ను మీద ఫుడ్ ఆర్ సబ్స్ట్రేట్ ఏదైతే మనము తినే ఆహారం ఉంటుందో అది బ్యాక్టీరియాకి చాక్లెట్ అని తెలియదు. చాక్లెట్ అంటుకునే ఉంటాయి కాబట్టి అంటుకున్న ఏ ఫుడ్ పన్నుకు అంటుకున్నా బ్యాక్టీరియా న్యాచురల్ టెండెన్సీ దాన్ని కరిగించేసి యాసిడ్ ప్రొడ్యూస్ చేసి దానివల్ల పళ్ళు పుచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో టైం. అంటే ఎంత ఎక్కువసేపు నోట్లో పన్ను పుచ్చిపోవడానికి కావాల్సిన ఆహారం ఉంటుందో అంత తొందరగా పళ్ళు పుచ్చిపోతాయి. సో మీకు క్యావిటీ రాకూడదు అంటే ఈజియెస్ట్ టెక్నిక్ అంటే మీరు ఎప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటే నోట్లో తిన్న ఆహారము ఎక్కువసేపు 45 minutes అంటారు స్పైక్ అవ్వడానికి. అట్లీస్ట్ ఒక ½ an hour లోపల నోట్లో ఉండే ఆహారం తొందరగా పుక్కిలించేసుకోవడమో క్లీన్ చేసుకోవడమో చేయగలగాలి. ఇది ఎలా ఉంటుంది? మనం థియేటర్కి వెళ్తాము, 3 hours సినిమా అనుకోండి, 2 hours సినిమా, పాప్కార్న్ తింటూ ఉంటాము, ఫుడ్ అక్కడ అలా స్టోర్ అయి ఉంటుంది. అలాగే చాక్లెట్ ఏదైనా అంటుకునే ఆహారం అంటుకుని ఉంది అంటే పన్ను పుచ్చిపోతుంది. సో ఫుడ్ ఏదైనా ఇరుక్కుంటోంది, ప్లాక్ అక్యుములేట్ అవుతోంది, కలెక్ట్ అవుతోంది అంటే పళ్ళు పుచ్చిపోతాయి. సో వన్ ఈజ్ టూత్ చుట్టూ అంటుకునేవి, సెకండ్ ఈజ్ వాళ్ళ బ్యాక్టీరియా కౌంట్, థర్డ్ వచ్చేసి ఎంత టైం ఉంటుంది, ఆ టైంను బట్టి మనం పళ్ళు పుచ్చిపోతాయో తెలుసు. సో ఈజీ టెక్నిక్, ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు అంటే చాలా సింపుల్. మేము ఎప్పుడు చెప్తుంటాం, 2 సార్లు బ్రష్ చేసుకోండి, తిన్న వెంటనే పుక్కిలించండి. ఏ ఫుడ్ అయినా సరే అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోండి. చాలా ఈజియెస్ట్. కానీ ఎందుకో చేయరు. చాలామంది డెంటిస్ట్లే 2 times బ్రష్ చేసుకోరు. రైట్. అంటే చిన్నపిల్లల్ని వాళ్ళని ఒక్కసారి మొహం కడిగించడమే చాలా కష్టం. వాళ్ళకి ఇంకా 2 times 3 times 45 minutes ఒకసారి అని అంటే కష్టమైపోతుంది. అలా కష్టం అంటున్నారు కాబట్టి మా అలాంటి వాళ్ళు బతుకుతున్నారు. యా ట్రూ. అయితే అలాగే చిన్నపిల్లల్లో ఒకప్పుడు ఒక 10 ఏళ్ళు అంటే 6-7 years దాటితే కానీ పళ్ళు ఊడిపోకపోయేవి. ఇప్పుడు 5 years లోపు పిల్లలకు కూడా పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోవడము అండ్ చాలా ఫ్రీక్వెంట్గా అంటే వెంటనే కొన్ని మంత్స్లోనే ఎక్కువ పళ్ళు రాలిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటారు? నార్మల్గా పిల్లల్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 నుంచి పళ్ళు ఊడడం స్టార్ట్ అవుతుంది. 6 years నుంచి స్టార్ట్ అయితే
6 నుంచి మనకు ఆల్మోస్ట్ జ్ఞానదంతాలు రావడానికి 21 ఇయర్స్ వరకు పళ్ళు వస్తూనే ఉంటాయి. కరెక్ట్గా 12-13కి ఒక సెట్ ఆఫ్ పళ్ళు వచ్చేస్తాయి. ఆ జ్ఞానదంతాలు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ 17-18 నుంచి వస్తాయి. అయితే ఈ పళ్ళ సెట్ వచ్చేంత ముందే తొందరగా కొంతమందికి 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి పిల్లలకి. డెవలప్మెంట్ కావచ్చు, జెనెటికల్గా కావచ్చు, కొంతమంది పిల్లలకి దెబ్బ తగలడం వల్ల ఊడిపోవచ్చు, కొంతమందికి థైరాయిడ్, చిన్నపిల్లలు ఈ మధ్య థైరాయిడ్ ఎక్కువ చూస్తున్నాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా తొందరగా పళ్ళు ఊడిపోవడం కానీ, లేదా అసలు పళ్ళు నోట్లోకి రాకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కొంత ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కొన్ని డిఫెక్ట్స్ వల్ల పళ్ళు సరిగ్గా రాకపోవడము, అసలు డెవలప్మెంట్లోనే ప్రాబ్లం ఉండే యానోడాన్షియా అని కొంతమంది పళ్ళే రావు, కొంతమందికి ఆలిగోడాన్షియా అని తక్కువ వస్తాయి, కొంతమందికి చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి అన్నమాట పళ్ళు. సో అలాగా డిఫరెంట్ జెనెటికల్ డిజార్డర్స్, అబ్నార్మాలిటీస్ ఇలాంటివి ఉంటాయి. సో బేసిక్గా మనం బయట నుంచి చూసుకున్నట్లయితే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఈ మధ్య చాక్లెట్లు ఎక్కువ అయిపోవడం వల్ల, లేకపోతే కూల్ డ్రింక్స్, చిప్స్ ఇలాంటివి ఎక్కువసేపు తినడం వల్ల పుచ్చి పన్ను తొందరగా వచ్చి ర్యాంపెంట్గా బాటిల్ పాలు తాగడం వల్ల, ర్యాంపెంట్గా నర్సింగ్ బాటిల్ కేరీస్ వల్ల మొత్తం అన్ని పళ్ళు పాడైపోతున్నాయి, తొందరగా పడిపోతున్నాయి. పళ్ళకుండే ఒక టెండెన్సీ చెప్తాను, ఈ పిల్లల పళ్ళు ఏదైతే పాల పళ్ళు ఉంటాయో అవి తొందరగా పడిపోతే కింద నుంచి రావాల్సిన పర్మనెంట్ పన్నుకి దారి తెలియదు. సో ఇట్ విల్ గో ఇట్లా కానీ అట్లా కానీ వంగిపోయి వచ్చేస్తాయి. అందుకని ఆ న్యాచురల్ స్పేస్ని కనుక కాపాడుకోగలిగితే దెన్ పన్ను కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఇది తెలియక ఏమవుతుంది, పన్ను చిన్నగా ఉన్నప్పుడు ముక్కలు అయిపోయింది కదా అని పట్టించుకోరు, పోతే ఏముందులే అనుకుంటారు. అలా పోవడం వల్ల పళ్ళన్నీ వంకర వస్తాయి. సో దానివల్ల కూడా పళ్ళు లేవేమో అనిపిస్తుంది. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎస్, అదే అడగాలనుకున్నాను మిమ్మల్ని. ఎందుకంటే కొంతమంది అంటే చిన్నప్పుడు పళ్ళు మ్యాక్సిమం అందరికీ సమానంగా దానిమ్మ పళ్ళలాగా బాగుంటాయి. అది కొంచెం పెద్దగా అయిన తర్వాత అవి ఊడిపోయి మళ్ళీ వచ్చేసరికి షేప్ అవుట్ అయిపోతాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకని అలా? అంటే మామూలు పళ్ళు వచ్చేటప్పుడు జా అకామిడేట్ చేయాలి. ఒకవేళ తల్లి నుంచి జాస్ వస్తున్నాయి, తండ్రి నుంచి పళ్ళు వస్తాయి, అట్లా వచ్చాయి అనుకోండి కాంబినేషన్లో, జా సైజుని బట్టి పళ్ళ సైజు వేరీ అయ్యి మారి రావాలి కరెక్ట్గా. ఆర్చ్ స్పేస్ కనుక కరెక్ట్గా ఉంటే పళ్ళు కరెక్ట్గా వస్తాయి. జా సైజ్ తక్కువ ఉండి పళ్ళు పెద్ద ఉన్నా ఎత్తుగా వచ్చేస్తాయి. జా సైజు పెద్దగా ఉండి పళ్ళు తక్కువ ఉంటే గ్యాప్లు వచ్చేస్తాయి. సో టూత్ మెటీరియల్ అండ్ జా సైజుని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. కొంత జెనెటికల్లీ కోడెడ్ ఉంటుంది, కొంత అలవాట్లను బట్టి, కొంతమంది థమ్ సకింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి నోట్లో ఏదైనా పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఈ పైన ఒక ఫ్రీనమ్ అని ఉంటుంది, ఆ ఫ్రీనమ్ సరిగ్గా రాకపోయినా గ్యాప్స్ వచ్చేస్తాయి. కొంతమందికి పళ్ళ వచ్చే సైజు సడన్గా పెరిగి వస్తామంట, పెద్దగా అవి వస్తాయి. అలా పెద్దగా అవగానే స్పేస్ లేక ఎత్తుపళ్ళలా కనిపిస్తాయి. సో చాలా ఎర్లీ స్టేజ్లో కనుక దీన్ని కనిపెట్టగలిగితే జా స్పీడ్గా పెరుగుతుందా లేదా, టీత్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనలైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఎవ్రీ 10 ఇయర్కి వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే మనకేమవుతుందంటే జా సైజు పెరుగుతోందా లేదా. కొంతమందికి కింద దవడ వెనక్కి ఉండిపోతుంది, పైన దవడ మాత్రం పెరుగుతుంది. పెరగడం వల్ల క్లాస్ 2 రిలేషన్లో ఇలా ఎత్తుగా కనిపిస్తాయి పళ్ళు. కొంతమందికి కింద పళ్ళు ముందుకు వచ్చేస్తాయి, అప్పుడు ఇట్లా పొడుగ్గా వస్తాయి అన్నమాట. సో అలా ఉన్నవాళ్ళు జా లెంత్ ప్రాబ్లం అవ్వడం వల్ల కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ఇది డెవలప్మెంట్లో చూస్తే మనం బై ద ఏజ్ ఆఫ్ 8, 9, 10 దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అది వదిలేసి సరే 10th అయ్యాక చూద్దాం, ఇంటర్ అయ్యాక చూద్దాంలే, ఇప్పుడే ఎందుకులే పళ్ళతో అని అనుకోవడం వల్ల అది ప్రాబ్లం పెద్దదయ్యి తర్వాత జాయింట్ మీద ఎఫెక్ట్ పడి, పళ్ళన్నిటి మీద ఎఫెక్ట్ పడి వాళ్ళకి మెయింటెనెన్స్ చేసుకోలేక తొందరగా పుచ్చిపోయి ఇబ్బందులు పడతారు. సో ఇప్పుడు అలాగే మరీ పసిపాపలుగా ఉన్నప్పుడు స్నానం చేపిస్తారు మన ఇళ్ళల్లో నానమ్మలు, అమ్మమ్మలు. సో వాళ్ళు పళ్ళు బాగా రావాలని చెప్పి చాలా గట్టిగా ఒత్తి ఆ దవడలన్నిటినీ సెట్ చేస్తుంటారు నోట్లో వేలు పెట్టి. సో ఆ ప్రాసెస్ అనేది నిజంగా వర్క్ అవుతుంది. చాలా మంచి ప్రాసెస్ అండి అది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనము ఫిల్మ్ ఒక లేయర్ ఆఫ్ నోట్లో ఒక లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది తెమడలాగా, దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలి. అండ్ గమ్ మసాజింగ్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నిక్. మామూలుగా ఇప్పటికీ కూడా నేను నా పేషెంట్స్ చెప్తాను, మీరు డైలీ బ్రష్ చేసేసిన తర్వాత ఒక 2 minutes 3 minutes గమ్స్ని మసాజ్ చేయండి. గమ్కి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మీ టీత్ హెల్దీగా ఉంటాయి. గమ్ మసాజింగ్ ఈజ్ ఏజ్ ఓల్డ్ ప్రొసీజర్, చాలా మంచి ప్రొసీజర్. మనము వాడట్లేదు కానీ గమ్ మసాజ్ చేసుకోవడం వల్ల జస్ట్ కొంచెం సాల్ట్తో అయినా సరే, లైట్గా ఒక చిటికెడు సాల్ట్ తీసుకుని గమ్ మసాజ్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ ఎ లాట్. అంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా గమ్ మసాజ్తో తగ్గిపోతుందా అని చెప్పలేము, కానీ గమ్ మసాజ్ చేసుకోవడం వల్ల చిగుళ్ళు గట్టిగా ఉంటాయి, మనకి ఎక్కడన్నా వాపులుగా ఉన్నా ఎక్కడన్నా నొప్పులుగా ఉన్నా తెలుస్తాయి.
అండ్ త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇగ్నోర్ చేసేస్తూ పోతే మనకి ఎంత మెకానిజం అంటే ఇటు పన్ను నొప్పి ఉంటే ఇటు సైడ్ తిని మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ తిని ఒక సైడ్ తిని మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఏముందో ఇటు వచ్చినప్పుడు చూద్దామని, అప్పుడు రెండు పాడైపోయాక వస్తారు మా దగ్గరికి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే గమ్ మసాజింగ్ చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. చిన్నప్పటి నుంచి కూడా ఆర్చ్ మంచిగా ఉండాలి, దవడంతా కరెక్ట్గా ఫామ్ కావాలి అనుకుంటే గమ్ మసాజ్ చేస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొసీజర్ యాక్చువల్లీ. అలాంటివి మనకి ఎందుకు మిస్ అయిపోయాయో ఇట్ జస్ట్ గాట్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. అలాంటివి ఉండాలి, ఎప్పుడు గమ్ మసాజ్ చేసుకోవాలి, పుక్కులించుకుని ఉమ్మడం చేయాలి, వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని పుక్కులించి ఉమ్మడం. ఇట్స్ అ గుడ్ ప్రొసీజర్, బట్ సమ్హౌ వి లాస్ట్ ఇట్. అయితే ఇదే ప్రాసెస్లో అది జరిగిన తర్వాత కూడా కొంతమందికి పళ్ళు పొయ్యి వచ్చేటప్పుడు కొంతమందికి పొయ్యి పళ్ళు అని అంటారు, అంటే పన్ను మీద పన్ను రావడం, ఒకే దగ్గర 2-3 పళ్ళు వచ్చేయడం, అలాంటివి జరుగుతుంది. కొంతమంది వరకు అయితే అందంగానే కనిపిస్తారు అవి చూడ్డానికి కూడా. కొంతమందికి అవి చూడ్డానికి ఆడ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం వాటి దగ్గర పెయిన్ వస్తుంది, పుచ్చిపోయినట్టు అవుతుంది, స్మెల్ రావడం అది జరుగుతుందని అంటారు. ఖచ్చితంగా. సో అవి నిజంగా అంత ఎఫెక్ట్ పడుతుందా దాని? సో పన్ను మీద పన్ను ఉండడం అంటే ఆ పన్ను ఏంటో చూసుకోవాలి ఫస్ట్. కొన్ని పాలపళ్ళు పడిపోవు, అవి ప్లేస్ ఇచ్చి పర్మనెంట్ పన్ను వచ్చేస్తుంది, ఈ పన్ను అలా ఉండిపోతుంది. సో రీటైన్డ్ డెసిడియస్ అంటాం, మిగిలిపోయిన పాలపళ్ళు. అలా గనక ఉంటే అవి తీయించేసుకోవాలి వెంటనే. ఒకవేళ పన్ను మీద పన్ను ఉంటే ఆ మధ్యలో క్లీన్ చేసుకోవడం కష్టమైపోయి పుచ్చిపోతుంది, ఈవెన్చువల్లీ పాడైపోతుంది అనమాట. సో అప్పుడు పాల పన్ను పోయింది, పర్మనెంట్ పన్ను కూడా డ్యామేజ్ అవుతుంది. సో అలా గనక పన్ను మీద పన్ను ఉంటే మెయింటెనెన్స్కి కష్టమవుతుంది కాబట్టి కంపల్సరీగా తీయమని చెప్తాం మేము. సో అలాంటివి తీసి రీప్లేస్మెంట్ ఏమున్నాయో చూసుకోవాలి. ఒకవేళ అవి మూవ్ అవ్వట్లేదు అండ్ ఒకవేళ అంతా బాగానే ఉన్నాయి మాకు ఎందుకు అనుకుంటారు కొంతమంది, మూవ్ అవ్వట్లేదు కదా ఇప్పుడు ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం, నాకు స్మైల్లో బాగుంది కదా అనుకుంటారు. మెయింటైన్ చేసుకోగలిగితే, ఎవరి పళ్ళు వాళ్ళు నీట్గా అనిపించి మెయింటైన్ చేసుకోగలిగితే వెరీ గుడ్. ఎలా ఉన్నా సరే పళ్ళ వరుస ఎలా ఉన్నా మెయింటెనెన్స్ చేసుకోగలిగి బ్రష్ రీచ్ అయ్యి క్లీన్ అవుతోంది, క్లెన్స్ అవుతోంది ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఈ రోజుల్లో ఇప్పుడు మా దగ్గరకు ఆర్టిస్టులు కానీ ఫిల్మ్ పర్సనాలిటీస్ ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు అంత స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. అంటే ఆ స్మైల్ ఎలా ఉండాలి అన్నవి ఇప్పుడు మేము మొత్తం కంప్యూటర్లో డిజైన్ చేసి వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా స్మైల్ డిజైన్ చేసి స్మైల్ పెట్టిస్తాం. సో అలాగుంటే మాత్రం అలాంటి పాదపళ్ళు అవన్నీ తీసేసి ఒక పన్ను మీద ఒక పన్ను వస్తే అలైన్ చేసి వైర్లు వేసి, లేకపోతే ఇప్పుడు ఇన్విజిబుల్ ట్రీట్మెంట్స్ వచ్చి ఇన్విజిబుల్ వేసి కరెక్ట్ చేస్తాం. మెయింటైన్ చేసుకోలేకపోతే అంటే ఫుడ్ ఇరుక్కుంటోంది, ఏదో ఒకటి ఇరుక్కుంటుంది, ఎప్పుడు ఏదో క్లియర్ చేసుకుంటూ ఉండాలనిపిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. పర్లేదు మెయింటైన్ అయిపోతుంది, అక్కడ ఏం ప్రాబ్లం లేదు, కలర్ మారట్లేదు, నాకు బ్రష్ ఈజీగా వెళ్తుంది అంటే వదిలేసేయచ్చు. ఆ పన్ను వచ్చేటప్పుడే అంటే పన్ను పైన పన్ను వస్తుందని తెలుస్తుంది కొంతమంది. సో ఆ తెలిసే టైంలో కనుక మీ దగ్గరకు వస్తే మీరు సెట్ చేయగలరు? ఖచ్చితంగా సెట్ చేయగలుగుతాం. ఒకవేళ కనుక ప్లేస్ ఉంది అనుకుంటే చిన్న వైర్ వేసి దాన్ని ఆ ప్లేస్లోకి తీసుకురాగలుగుతాం. సో ఒక పన్ను మీద ఒక పన్ను వస్తుంది, వెనకాల గ్యాప్ మిగిలిపోయింది అంటే తీసుకురావచ్చు. ఒకవేళ గ్యాప్ లేదు అనుకుంటే గ్యాప్ క్రియేట్ చేసి కొంచెం స్పేస్ చేసి ఆ స్పేస్లోకి పన్నుని వైర్లేసి తీసుకురాగలుగుతాం. దట్ ఈస్ పాసిబుల్. ఓకే. డాక్టర్ అంటే డెంటిస్ట్లని రైతులను చూస్తే సేమ్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు కూడా రూట్స్ గురించి, వాటిని వంగడాలు, వాటికి తీగలు అల్లడము ఇలాంటివి ఉంటాయి. డెంటిస్ట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అండి. డెంటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం సైన్స్, చాలా ఆర్ట్. అవును, చాలా ఇంపార్టెంట్. దట్ గుడ్ స్కిల్ ఉండాలి. ట్రూ. సో అలాగే ఇప్పుడు మీరు ఆ పన్ను తీసేస్తారని అంటున్నారు. ఆ పన్ను పీకేసిన తర్వాత స్మెల్ వస్తుంది అని అంటారు చాలామంది. పన్ను పీకాక స్మెల్ రాదండి, పన్ను వల్ల స్మెల్ ఉండొచ్చు. కొంతమందికి పుచ్చిపోయిన పన్ను ఉంటే ఆ పన్ను వల్ల స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇరుక్కోవడం వల్ల ఛాన్స్ ఉంటుంది. సో ఆ పన్ను తీసేసాక మేము చాలా క్లియర్ చేస్తాము, దాన్ని అయోడిన్తో క్లీన్ చేస్తాము, క్లోరెక్స్డిన్ ఉంటాయి, మౌత్ వాషెస్ ఇస్తాము, మొత్తం క్లియర్ చేసి స్కేల్ చేసి దాన్ని నీట్గా చేసేస్తాం. సో పన్ను తీసాక స్మెల్ రావడం కానీ, పన్ను తీసాక బ్లీడింగ్ అవ్వడం కానీ, పన్ను తీసాక వాటికి నొప్పి రావడం కానీ ఉండదు, చాలా తగ్గిపోతుంది 99%. కొంతమందికి అపోహ ఉంటుంది, భయం ఉంటుంది, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకి ఆ అపోహ ఉంటుంది. చాలా మటుకు పన్ను తీస్తున్నాము అంటే కళ్ళకి ఏదో అయిపోతుందేమో అని. అసలు అది నోవేర్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ డాక్యుమెంటెడ్ అండి. ఎక్కడా కూడా పన్ను తీస్తే కన్నుకి ఎఫెక్ట్ అన్నది లేదు. ఐ థింక్ మన వీడియో చూసేవాళ్ళన్నా దే షుడ్ రియలైజ్, పళ్ళకు వచ్చే నరాలు వెనక నుంచి వస్తాయి, కళ్ళకు వచ్చే నరాలు ముందు నుంచి వస్తాయి. సో బోత్ ఆర్ నోవే రిలేటెడ్. ఓకే, సెంటర్ నుంచి కళ్ళకు వస్తాయి, ఆప్టిక్ హ్యాస్మా నుంచి కిందకు వస్తాయి, ఎక్కడ కూడా రిలేటెడ్ లేదు. ఆప్టిక్ నర్వ్కి వెనకాల నుంచి వచ్చే నర్వ్, ట్రైజెమినల్ నర్వ్కి రెండు వే డిఫరెంట్.
బట్ అది సంహౌ ప్రచారం అయిపోయిందనమాట. పళ్ళు తీస్తే కళ్ళు పోతాయి, పళ్ళు తీస్తే కళ్ళు వీక్ అవుతాయి అని చెప్పి. అలా జరగదు. పళ్ళు తీయడానికి కళ్ళకి సంబంధం లేదు. లాంగ్ ఎగో, అంటే నాకు తెలిసి ఒక 300-400 years ఎగో మనకి పన్ను తీయడానికి సుత్తి వాడేవారు, కొట్టి తీసేవారు. అలా తీసినప్పుడు ఒకళ్ళకి కంటికి ఒక లెన్స్ డిస్లాజ్ అయింది అని ఒక వెరీ ఓల్డ్ ఆర్టికల్ ఒకటి చదివాను నేను. సో అలా ఏమైనా స్ప్రెడ్ అయిందేమో, కానీ ఇప్పుడు అలా కొట్టి తీయడము, అలా సుత్తులు వాడడము లేదు. కాబట్టి వెరీ సాఫిస్టికేటెడ్ మెకానిజమ్స్. మన దగ్గరికి వస్తే మనిషి కదలడు, ఇట్లా టక్మని అయిపోతుంది అనమాట, అంత నీట్గా ఉంటుంది. సో సమ్హౌ దట్ హ్యాస్ స్ప్రెడ్. పళ్ళు తీగానే కళ్ళకేదో అయిపోతుంది, నరాలకేవో బలహీనతలు వచ్చేస్తాయి, సైట్ పెరిగిపోతుందని. లేనే లేదు, అలాంటిది ఎక్కడ కూడా రియల్ కాదు. సో అలాంటివి నమ్మకూడదు. అండ్ ఆ భయానికి పన్ను పుచ్చిపోయి ఆ పళ్ళు పాడు చేసుకుని మందులు మింగి పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని మేనేజ్ చేస్తుంటారు. అందులోనూ ముఖ్యంగా పైన పన్ను అంటే ఇంకా భయపడతారు. కింద పళ్ళన్నా ఓకే, కానీ పైన పన్ను తీయించుకోవాలి అనేసరికి ఇంకా భయపడతారు. ఇవన్నీ నరాల కనెక్ట్ అయిపోతుంది. అలా ఉండదు ఎక్కడ, అలా జరగదు, ఇంపాసిబుల్. అండ్ అలాంటి భయాల నుంచి అందరూ కూడా బయటకు రావాలి. అండ్ మీరు అలా అనుకుంటే ఇప్పుడు గల్లీకి ఒక డెంటల్ క్లినిక్ ఉంది. సో ఎవ్వరికి కళ్ళకి ప్రాబ్లం, బ్రెయిన్కి ప్రాబ్లం అవ్వదు. దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. సో దానివల్ల మనకి చాలా మటుకు మన ఇండియాలోనే మేజర్గా 60-70% డెంటిస్ట్ అంటే ఏంటో తెలియదు. ఇంకా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. 60-70% పళ్ళు పుచ్చిపోయి ఉన్నప్పటికీ, పోనీ లేని వాళ్ళ సంగతి ఓకే, ఎవ్రీ 6 monthsకి చెకప్కి రావాల్సిన అవసరం లేదు. కానీ పన్ను పుచ్చి ఉండి కూడా లేకుండా కూడా వెళ్ళరు డెంటల్ డాక్టర్ దగ్గరికి. సో దట్ ఈస్ ద బిగ్ కన్సర్న్ అనమాట. సో వెళ్ళాలి కంపల్సరీగా. ఎందుకు చెప్తున్నానంటే, నోటికి సంబంధించిన ఈ మ్యూకోజా పళ్ళని బట్టి సమస్త రోగాలు చెప్పచ్చు బాడీలో. ఏ రోగం వచ్చినా మీకు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే నాలుగు తీయమంటాడు బయటకి, పుట్ యువర్ టంగ్ అవుట్, ఓపెన్ యువర్ మౌత్ అంటాడు కంపల్సరీ. సో నోట్లో చాలా విషయాలు తెలుస్తాయి, అది ఫస్ట్ డెంటిస్ట్ దగ్గర బయటపడతాయి కూడా. సో కంపల్సరీగా ఎంటైర్ యువర్ బాడీ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మౌత్. మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఎప్పుడైనా మీరు ఇలాంటి సమస్య ఫేస్ చేసినప్పుడు రియలైజ్ కావాలి, పన్ను నొప్పి ఓన్లీ పన్నుకు రిలేటెడ్ కాదు, ఎంటైర్ బాడీకి సమ్వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్. సో జస్ట్ పన్ను నొప్పి ఉన్నప్పుడే ట్రీట్ చేసుకుంటే బెటర్. అది ఇగ్నోర్ చేస్తే సో మెనీ ఎల్స్ థింగ్స్ కెన్ హ్యాపెన్. ఓకే, అయితే కొంతమందికి పెయిన్ రెగ్యులర్గా రాదు డాక్టర్, ఒక్కోసారి వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు, 1 day ఉంటుంది వెళ్ళిపోతుంది. జ్ఞానదంతాలు అని అంటారు కదా, సో ఆ ఏజ్లో జ్ఞానదంతాలు ఏ టైంలో వస్తాయి, అవి వచ్చేటప్పుడు ఎందుకు అంత పెయిన్ అవుతుంది? జ్ఞానదంతాలు అంటే మనకి 17 నుంచి 21 years ఏజ్ లోపల వస్తుంది. లాస్ట్ వస్తాయి వెనక, మన దవడకి పైన కింద వెనకం వస్తాయి. ప్రతి మనిషికి 4 జ్ఞానదంతాలు ఉంటాయి. కొంతమందికి రానే రావు, లక్కీ పీపుల్. బట్ కొంతమందికి వచ్చే వాళ్ళకి మాత్రం అక్కడ స్పేస్ లేక బలవంతంగా తోసుకుంటూ బయటకు వస్తుంది. స్కిన్లోంచి వచ్చేటప్పుడు సగంలోకి వచ్చి స్టక్ అయిపోతుంది. ఈ ముందు పన్నుకి జరపలేదు, ఈ పైన ఎముక నుంచి తప్పించుకోలేదు. సో అలా మధ్యలోకి వచ్చి ఇరుక్కుపోవడం వల్ల దానిపైన ఉండే చిగురు వాపు వచ్చి అందులోపలికి ఏదైనా ఇరుక్కుని స్మెల్ వచ్చి నొప్పి వస్తుంది. వర్స్ట్ పార్ట్ అనాలో అది గుడ్ పార్ట్ అనాలో తెలియదు, కానీ నొప్పి రాగానే బాడీ న్యాచురల్ మెకానిజం టు హీల్. మీరు నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా నొప్పి వస్తే మీరు పడుకుని లేవగా నొప్పి తగ్గుతుంది చాలా మటుకు. న్యాచురల్గా బాడీలో ఎండార్ఫిన్స్ ఉంటాయి. మార్ఫిన్ లాంటి హెవీ పెయిన్ కిల్లర్ బాడీ ఎవ్రీడే ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. ఆ ప్రొడ్యూస్ చేయడం వల్ల కొంచెం నొప్పి కంట్రోల్ అవుతుంది కొన్ని రోజులకి. బాడీ ఫైట్ చేస్తుంది కదా అని చెప్పి మనం బాడీ మీద ట్యాక్స్ చేయకూడదు. సో అలా ఇగ్నోర్ చేయకూడదు. సో దాన్ని కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. ఎప్పుడు తీస్తాము అంటే పళ్ళు, ఒకవేళ ఒకసారి ఏదైనా గ్రోత్లో అలా నొప్పి వచ్చింది అనుకోండి, తీసేయం పళ్ళు. రెగ్యులర్గా వస్తుంది, రికరెంట్గా ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ముందు పళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి, దానివల్ల ఏమైనా కింద కంతులు లాంటివి సిస్ట్ లాంటివి ఫామ్ అవుతున్నాయి అంటే తీస్తాం. అది సగంలో వచ్చి ఆగిపోయి వంకరగా వచ్చేస్తే, తీయాల్సి వస్తే తీస్తాం. అదర్వైజ్ అందరి జ్ఞానదంతాలు తీసేయం. నార్మల్గా అదే అపోహ ఉంటుంది, అందరి జ్ఞానదంతాలు వస్తే ఖచ్చితంగా తీయించేసుకోవాలి, లేకపోతే పెయిన్ చాలా ఉంటుంది. అవసరం లేదు, మంచిగా పొజిషన్లోకి వస్తే అవసరం లేదు. ఒకవేళ పొజిషన్లోకి రాకుండా వంకరగా ఉండిపోతే అది లోపల ఎక్కడైనా ఎముకలో ఉంటే ముట్టుకోం.
ఒకవేళ బయటకు వచ్చి సగం లోపల ఉండిపోయి పుచ్చిపోతే అప్పుడు తీస్తాం. ఓకే. సో దట్ ఈస్ ఎ కండిషన్ ఇండికేటెడ్. సో అది కరెక్ట్గా ఆ ఏజ్లో వస్తుంది కాబట్టి, విజ్డమ్ టూత్ అంటే 18 years ఏజ్లో వస్తుంది కాబట్టి మనకు ఓటు హక్కు వస్తుంది, జ్ఞానం వచ్చే ఏజ్ అంటారు కాబట్టి ఆ ఏజ్లో వచ్చే పన్నుని జ్ఞానదంతం అంటారు. అది తీయడం వల్ల జ్ఞానానికి కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు. సో జ్ఞానం ఏం పోదంట, జ్ఞానం ఏం అది పోదు. తీయించుకున్నా మంచిదే అంట. మంచిది, మీ జ్ఞానం సేఫ్. రైట్. సో ఇదే తమ్ముళ్ళు వేసుకుందాం, జ్ఞానదంతం తీయించుకున్నా జ్ఞానం మీ ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. రైట్. సో అలాగే నోట్ నుంచి స్మెల్ ఎందుకు వస్తుంది అసలు? చాలా మందికి ఇది ప్రాబ్లం అనమాట. Problem, కొంతమంది అసలు ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా భయపడుతుంటారు, అమ్మో స్మెల్ వస్తుందేమో అనేసి, కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సో దానికి ఎలాంటి చిట్కాలు చెప్తారు మీరు? యా, ఫస్ట్ వచ్చేసి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి కంపల్సరీ. మనకి నోట్ లోపల ఏదైనా మిగిలిపోతే బ్యాక్టీరియా గ్రో అవుతుంది. మనం పార్టీ చేసుకున్నాం అనుకుంటాం, కానీ మనం ఏది తిన్నా బ్యాక్టీరియా పార్టీ చేసుకుంటుంది లోపల. సో మొత్తం ఇరుక్కున్న చోట అంతా బ్యాక్టీరియా కాన్స్టెంట్లీ ఇట్ ప్రొడ్యూసెస్ యాసిడ్స్, ఫుడ్ అక్యుములేట్ అవుతుంది, పండ్ల మధ్యలో సందులు తయారవుతాయి, అందులోపల ఇంకా ఫుడ్ ఇరుక్కుంటుంది, ఫుడ్ ఇరుక్కున్న చోట డీకే అవుతుంది, స్మెల్ వచ్చేస్తుంది. అది కొంత ఫుడ్ వల్ల వస్తుంది. కొన్ని ఆనియన్స్, గార్లిక్ ఇలాంటి ఫుడ్ వల్ల స్మెల్ వచ్చే, సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ ఏ తిన్నా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1. సెకండ్ వచ్చేసి కొన్ని న్యాచురల్గా కొన్ని స్మెల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ బ్రెత్ ఉంటుంది. కొంతమంది కాఫీ కొన్ని ఏళ్ళు తాగాక ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్మెల్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి ఆల్కహాలిక్ స్మెల్ వస్తుంది. అది వాళ్ళు తాగని రోజు కూడా వస్తుంది. సో అలాగా కొన్ని టైప్ ఆఫ్ స్మెల్స్ డెవలప్ అయిపోతాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గుర్తుపెట్టుకోవాల్సి అంటే నోటి దుర్వాసన నోటి నుంచి మాత్రమే కాదు, నోటి నుంచి కూడా వస్తుంది, నోటి నుంచి మాత్రమే కాదు, ఎంటైర్ బాడీ నుంచి స్మెల్ వస్తుంది. అంటే థ్రోట్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల, స్టమక్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల, డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల కూడా నోట్లోంచి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా నోట్లోంచి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ అక్యుములేట్ అయిపోతుంటే దాన్ని డీకే వల్ల కూడా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ని, కొన్ని కిడ్నీ డిసీజెస్లో నోట్లోంచి స్మెల్ వస్తుంది. సో మనకు నోట్లో స్మెల్ వస్తుంది, నా నోరంతా నీట్గా ఉంది అంటున్నారంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఓకే. సో నోటి దుర్వాసన అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ టూత్ బట్ టూత్ ఆల్సో. నేను డెంటల్ డాక్టర్ కాబట్టి దాని గురించి ముఖ్యంగా చెప్తున్నాను. ఎప్పుడు స్మెల్ వచ్చినా సరే వెరీ ఇంపార్టెంట్ 2 times బ్రష్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. 1. సెకండ్, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వాష్ చేసుకోవాలి. 2. థర్డ్, డైలీ అట్లీస్ట్ 2 or 3 times గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసుకుని పుక్కిలించడం. ఇది సర్వరోగ నివారణ పళ్ళకి చాలా మంచిది. మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకోవడం, మంచిగా పుక్కిలించడం, ఎంత తరోగా పుక్కిలించగలిగితే అంత మంచిది. 4th, ఎక్కడైనా ఇరుక్కుంటున్నాయా, పాకెట్స్ ఉంటాయి కొన్ని చోట్ల కంపల్సరీ ఇరుక్కుంటుంది. కొంతమంది అయితే పిన్ను పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. నేను చాలామంది జెంట్స్ని పిన్ను పెట్టుకోవడం చూశాను. ఎందుకు పిన్ను పెట్టుకున్నారంటే ఇట్లా అని టూత్ పిన్స్ చేస్తాం. సో ఫుడ్ ఇరుక్కుంటుందా మీకు ఈవెన్చువల్లీ స్మెల్ వచ్చేస్తుంది. సో అది తీసుకోవడం మంచిదేనా డాక్టర్? మరి టూత్ పిక్స్ యూజ్ చేయడం, కొంతమంది సందులు వచ్చేస్తాయనో లేకపోతే గ్యాప్స్ వస్తాయని అంటారు. అదే వస్తున్నాయి. ఏంటంటే మీరు పిన్ పెట్టి తీస్తున్నంతసేపు అక్కడ క్లియర్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ మీ చిగురు జారిపోతుంటుంది, ఆ పాకెట్ పెద్దదవుతుంటుంది, పన్నుకి మధ్యలో గ్యాప్ తయారైంది, మీరు పిన్నుతో గుచ్చారు, అది కొంచెం బ్లీడ్ అయ్యి మళ్ళీ కిందకి జారింది, ఇంకా పాకెట్ పెద్దదవుతుంది, ఇప్పుడు పెద్ద పార్టికల్స్ దూరుతాయి. చిన్నగా ఉండేవి పోయి ఇప్పుడు పెద్దవి దూరుతాయి అన్నమాట. సో అది ఒక స్టేజ్ వచ్చాక అంతా ఇరుక్కుపోయి మీరు తీసుకోలేక అప్పుడు వస్తారు. అప్పుడు పన్ను పోయింది, పన్నును ఆనుకున్న చిగురు పాడైపోయింది, చిగురు సపోర్ట్ చేస్తున్న బోను పాడైపోయింది, ఈ 3 పాడైపోయాక పన్ను తీయాల్సి వస్తుంది. సో అంతవరకు వెళ్ళాక మీకు ఆ ఒక్క టూత్ మీద మిగలదు, ఆ బ్యాక్టీరియా ఇంకో పక్కన అంటుకుని ఉంటుంది, అది ఇంకో చోటుకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో ఇంకా స్మెల్ అనేది కంపల్సరీ అయిపోతుంది. చాలామంది రెక్కరెంట్గా వస్తారు, అన్నీ చేయించుకున్నాను పళ్ళకి అయినా స్మెల్ వస్తుంది. సో వాళ్ళకి ఇన్హరెంట్ టెండెన్సీలో లోపల బ్యాక్టీరియా ఉంటుంది. మేము మళ్ళీ అది కల్చర్కి పంపించి అది ఏం బ్యాక్టీరియాను కనుక్కుని చాలా ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. సో ఎర్లీగా ఉంటే బెటర్. పిన్నుతో అప్పటికప్పుడు ఏదైనా అక్యూట్గా ఉండి ఎక్కడన్నా వెళ్ళిపోయాము, ఇరుక్కుంది, నొప్పి వస్తుంది అంటే తీసుకోవడం వేరు, అదే పనిగా పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం ఇస్ డిఫరెంట్. టూత్పిక్ పెట్టారు అంటే అలాంటి వాళ్ళు డెంటల్ డాక్టర్ పేరు మీద ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలి. ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి.
సో ఖచ్చితంగా వాళ్ళు దే విల్ ఈవెన్చువల్లీ కమ్ టు డెంటిస్ట్. వాళ్ళు ఎంత తప్పించుకుందాం అనుకున్న డెంటల్ డాక్టర్ ఆఖరికి మీ దగ్గర ఆఖరికి మా దగ్గరకు వచ్చి పడాల్సిందే. సో అంటే జస్ట్ జోక్ చెప్తున్నాను, బట్ జనరల్గా అలా అవుతుంది. మనం పన్ను తీస్తూ ఉంటారు, అది ఈవెన్చువల్గా పాడైపోయి తర్వాత పళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో పళ్ళ మధ్యలో స్మెల్ అన్నది మనకి వాటి వల్ల ఇరుక్కోవడం వల్ల వస్తుంది కాబట్టి అది క్లియర్ చేసుకోకుండా దాన్ని ట్రీట్ చేసుకుంటే సొల్యూషన్ ఉంటుంది, ఫ్యూచర్కి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అన్నమాట. ట్రూ. అలాగే మీరు అన్నట్టుగా స్మెల్ ఏ బాడీలో ఏ పార్ట్ కొంచెం ఎఫెక్ట్ అయినా కూడా స్మెల్ వస్తుందని అంటున్నారు. ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ తెలుస్తుంది డాక్టర్. నార్మల్ మిగతా విషయాల్లో అంత గమనించకపోయినా కూడా ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం నోరంతా చేదైపోయి కొన్ని రోజులు తినబుద్ధి కాదు అసలు. ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, ఆ లేయర్ ఫామ్ అవడం వల్ల స్మెల్ వస్తుంది. కొంతమందికి క్యాండిడియా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే క్యాండిడియాస్ అనే ఒక ఫంగస్ గ్రో అయ్యి, వైట్ ఫంగస్ గ్రో అయ్యి అది కూడా బ్యాడ్ స్మెల్ ఇస్తుంది. సో అలా చాలా ఉంటాయి కారణాలు. అది బెటర్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకుంటే తప్ప దాన్ని తప్పించుకోవడం కొంతమంది మౌత్ వాష్లు వాడతారండి. మీరు నమ్మరు, కెమికల్ మౌత్ వాష్ వల్ల ఎన్ని టూత్ స్టెయిన్ అయిపోతుంది, కొన్ని రోజులకు రుచిపోతుంది. అది టెంపరీగా ఆ మెంథాల్ ఎఫెక్ట్ వల్ల బాగున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అది ఒకసారి అందులోకి ఆ సైకిల్లోకి వెళ్ళిపోయాక క్రానిక్ ప్రాబ్లం, స్మెల్ రావడం అనేది క్రానిక్ ప్రాబ్లం. మా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్ 30-35 యంగ్స్టర్స్ స్మెల్ వస్తుంది సార్, కాన్ఫిడెంట్గా ఉండట్లేదు, నాకు ఏదో ఒకటి నేను ప్రెసిడెంట్ అయిపోయి పిఎం కూడా అయిపోతాను నాకు ఈ స్మెల్ తగ్గితే అనే అంటుంటారు. వాళ్ళు దే వాంట్ టు అచీవ్ సో మచ్, జస్ట్ నోట్లోంచి స్మెల్ వస్తుంది కాబట్టి నేను అచీవ్ చేయలేకపోతున్నాను అనే అండర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. సో దట్స్ వెరీ అనాయింగ్ యాక్చువల్లీ ఆ స్మెల్ రావడం. బెటర్ ఆల్వేస్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుని తొందరగా అట్లాంటిది ఏమైనా అనిపిస్తుందా, వాట్ ఈస్ ద కాజ్, ఎక్కువ కాఫీ తాగుతున్నానా, టీ తాగుతున్నానా, ఆల్కహాలా, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీక్గా అనిపిస్తుందా, ఒబేసిటీ ఉంటుందా, వాటిని చెక్ చేయించుకుని థ్రోట్ క్లియర్గా ఉందా లేదా, నోట్ లోపల ఎక్కడ ఉండి ఒక గ్రీన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, అలాంటి వాళ్ళకి స్మెల్ ఎక్కువగా వస్తుంది. సో ఎప్పటికప్పుడు గొంతు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. తిన్న ఫుడ్ ఎసిడిక్గా రిఫ్లెక్స్ వస్తుంది, కొంతమందికి తేన్పుల్లాగా వస్తుంటాయి అన్నమాట. అలా రిఫ్లెక్స్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా మటుకు స్మెల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెనీ రీజన్స్. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ లోగా ఫీల్ అయ్యి మేము మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎదుటి వాళ్ళని ఫీల్ అయ్యే వాళ్ళు ఒక రకం అయితే, కొంతమందికి తెలియదు అసలు వాళ్ళ నోటి నుంచి స్మెల్ వస్తుందని వాళ్ళకి అర్థం కాదు, అది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది వాళ్ళు చెప్పలేరు అందరూ, ఇప్పుడు మీ నోటి నుంచి స్మెల్ వస్తుందని అంత ఓపెన్గా చెప్తే బాగుండదని చెప్పి కొంత చెప్పరు. సో వాళ్ళ నుంచి కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఎందుకు వాళ్ళ స్మెల్ వాళ్ళకి తెలియదు, ఎప్పుడు తెలియదండి, మన స్మెల్ మనకు ఎప్పుడు తెలియదు. మరి ఎలా కనిపెడతారు వాళ్ళని? మీకు వెన్ ఓన్లీ స్మెల్ వస్తేనే నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాను, నాకు నొప్పి వచ్చినప్పుడు మాత్రమే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాను, నాకు ఏదైనా పన్ను ఇబ్బంది అయితే తప్ప కాకుండా 6 monthsకో 1 yearకో ఒకసారి చెకప్కి వెళ్ళండి అంటాం. సో దట్ మీ నోట్లో ఉండి బాడీ సిమ్టమ్ చెప్తుంటే దానికి కారణం ఏంటో కనుక్కోగలిగితే హెల్త్ బాగుంటుంది. మనకి నార్మల్గా కూడా ఉండి సడన్గా వెయిట్ అవుతున్నారు అనుకోండి, తెలుస్తుంది బాడీ ఈజ్ టాకింగ్ టు యూ సంథింగ్. 2 floors ఎక్కగానే చెమటలు పడుతున్నాయి అనుకోండి, నీ హార్ట్ వీక్ అవుతుంది చెప్తుంది బాడీ. ఫస్ట్ బాడీ చెప్తుంది, తర్వాతే మనకి పనిష్ చేస్తుంది. ఫస్ట్ బాడీ చెప్పినప్పుడు వినగలగాలి. నేను ఇక్కడి నుంచి తిరగాలంటే నాకు బద్ధకంగా ఉంటుంది అంటే నీకు లోపల దేర్ సంథింగ్ ఐరన్ ఏదో డెఫిషియెంట్ అవుతుంది, నీకు అనీమిక్ వస్తుంది. బాడీ విల్ ఆల్వేస్ టెల్ యూ. నీకు 1-2 years ముందు చెప్తుంది నీకు ఈ ప్రాబ్లం వస్తుందిరా, నీకు ఈ ప్రాబ్లం జరుగుతుందిరా, ఈ ఇబ్బంది అవుతుంది. బట్ మనం ఎందుకో ఇగ్నోర్ చేస్తాం. అండ్ స్మెల్ లాంటిది మనం ఎప్పుడు ఇలా అనుకుని చూసుకోము కాబట్టి రాదు. కొంతమంది రియలైజ్ అవుతారు, కొంతమంది రియలైజ్ కారు. దట్స్ హౌ ఐ యామ్ అనుకుంటారు. రైట్. అయితే న్యాచురల్ ఫుడ్స్ ఏమున్నాయి డాక్టర్? అంటే మన ఇంట్లో రెమెడీస్ ఉంటాయి, మన అమ్మమ్మలు తాతలు చాలా చెప్తారు కానీ మనం ఇప్పుడు పట్టించుకోవట్లేదు. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే కొంతమంది లవంగాలు అవేవో నోట్లో వేసుకోమని అంటారు, ఇలాచీ అంటారు. సో అలాంటి చిన్న చిట్కాలు ఏమన్నా ఉన్నాయి? అది స్మెల్ మార్ఫ్ చేయడానికి. మీకు నార్మల్గా లవంగం కానీ ఇలాచీ కానీ స్మెల్ కవర్ చేయడానికి. ఓకే. కారణం ఏంటో, రీజన్ ఏంటో కప్పేయడానికి కాదు. అచ్చా. సో రీజన్ ఏంటో తెలుసుకుని ఫ్రమ్ ద బేస్ సాల్వ్ చేసుకోవాలి తప్ప అప్పటికప్పుడు లవంగం వేస్తే పెయిన్ కిల్లర్. మా దగ్గర ఉండే చాలా మటుకు సిమెంట్స్లో లవంగం ఉంటుంది. సో పెయిన్ రిలీఫ్ చేస్తుంది కొంచెం, కానీ పెయిన్ అసలు ఎందుకు వచ్చింది తెలుసుకోకుండా రిలీఫ్ మాత్రమే అనుకుంటే వేస్ట్. సో మీకు అక్యూట్గా ఉన్నారు, ఇప్పుడు యూఎస్ నుంచో ఎవరో ఫోన్ చేస్తారండి, 2 days ట్రిప్కి వచ్చాను, సివియర్ పెయిన్ ఉంది సార్, ఇక్కడ అపాయింట్మెంట్ దొరకట్లేదు.
వాళ్ళు లవంగం పెట్టుకుంటే మీనింగ్ ఉంది. ఇక్కడే ఉండి పక్కనే డెంటిస్ట్ ఉండి అయినా నేను డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళను లవంగం పెట్టుకుంటానంటే మూర్ఖత్వం. సో వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ద పెయిన్ తెలుసుకుని పన్ను నొప్పి నాకు ఎందుకు వస్తుంది, దాని కారణం ఏంటి అని తెలుసుకోవడం బెటర్. నేను ఇక్కడ అందరికీ చెప్తుంటాను, ఓన్లీ చిన్న ఫిల్లింగ్ 500,000 రూపీస్లో అయిపోతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల రూట్ కెనాల్ 5,000, దానిపైన క్యాప్ 10,000, 20,000, 30,000, 50 లక్ష అవుతుంది. సో డెంటల్ నెగ్లిజెన్స్ ఇస్ కాస్ట్లీ, డెంటల్ ట్రీట్మెంట్ ఇస్ చీప్. ఎర్లీ స్టేజ్లో వస్తే చీప్ ట్రీట్మెంట్లో అయిపోతుంది. లేదు మేము నెగ్లెక్ట్ చేస్తాం లాస్ట్కి వస్తారు పన్ను తీసి మళ్ళీ ఇంప్లాంట్లు వేసుకుని మళ్ళీ క్యాప్లు వేసుకుని చాలా టైం పట్టేస్తుంది. సో దట్ ఈస్ ద హోల్ ఇష్యూ అనమాట. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో డాక్టర్ అలాగే ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి బాగా పాపులర్ అయిపోయాయి. సో అవి సేఫేనా? అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి వివరించండి. ఇంప్లాంట్ అంటే నార్మల్గా ఒక చిన్న స్క్రూ ఉంటుందండి, టైటానియంతో తయారు చేస్తారు. మనకి హార్ట్లో స్టెంట్ చేస్తారు కదా, అట్లాంటి సేమ్ మెటీరియల్తోనే మనకి టైటానియంతో తయారు చేసే ఒక చిన్న సిలిండర్ ఉంటుంది అనమాట. అది పన్ను తీసేశాక ఆ వేర్లు ఉన్న పొజిషన్లోనే పెడతాం. అలా ఇంప్లాంట్ పెట్టాక ఒక 3 నెలలు వదిలేస్తే గట్టిపడిపోతుంది, ఇంప్లాంట్ పట్టేసుకుంటుంది. అది బయో కంపాటబుల్ అని, బాడీకి రియాక్షన్ చేయదు. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ మెటీరియల్ ఫర్ ద బాడీ, హ్యూమన్ బాడీ. సో అది పెట్టుకున్నాక ఒక 3 మంత్స్ తర్వాత దాని మీద క్యాప్ వేసేస్తాం. సో అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే మీరు న్యాచురల్ పళ్ళతో తిన్నట్టే ఉంటుంది. సో ఇంప్లాంట్స్ ఇస్ ఎ రెవల్యూషనరీ థింగ్. అంటే అంత అడ్వాన్స్డ్గా ఇప్పుడు వచ్చేసాయి అండ్ సింపుల్ అయిపోయాయి. ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. మనం పన్ను తీసేదానికంటే ఇంప్లాంట్ వేయడం ఈజియర్. సో పన్ను రూట్ కెనాల్ చేయడానికి మనకు 50 నిమిషాలు 1 అవర్ పడితే ఇంప్లాంట్ వేయడం 10 నిమిషాలే పడుతుంది. సో ఇంప్లాంట్స్ ఆర్ సింపులర్. పన్ను తీయాల్సిన చోట వస్తే తీసేసి అక్కడ 2 డ్రిల్స్ చేసి ఇంప్లాంట్ వేసేస్తాం. ఇంప్లాంట్ వేసాక కొంతమందికి బోన్ ఉండదు, అలాంటి వాళ్ళకి గ్రాఫ్ట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ బోన్, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఎలాగో అలాగ బ్లడ్ ఎలా అయితే తెచ్చుకుంటామో అలా బోన్ తెచ్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ బోన్ దొరుకుతుంది. ఆ ఆర్టిఫిషియల్ బోన్తో గ్రాఫ్ట్ చేస్తాం అన్నమాట. ఆ గ్రాఫ్ట్ చేయడం వల్ల మనకి ఇంప్లాంట్ చుట్టూ ఎముక అంటుకుని గట్టిపడుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ ఇంప్లాంటేషన్. ఈ ఇంప్లాంట్స్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉందంటే మీకు ఈరోజు ఇంప్లాంట్ వేస్తే వితిన్ 72 hours మీకు క్యాప్స్ పెట్టి తినిపించవచ్చు కూడా, అంత ఫాస్ట్గా వచ్చేసాయి. అందరికీ కుదరదు, కొంతమందికి బోన్ బాగున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కుదురుతుంది. సో ఇంప్లాంట్స్ వేసుకోవడం వల్ల తీసిపెట్టేవి కట్టుడు పళ్ళు, ఈ తీసిపెట్టే పళ్ళు ఉంటాయి కదా, అవి లేకుండా ఫిక్స్డ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో పళ్ళు లేకపోయినా ఫిక్స్డ్గా ట్రీట్మెంట్ చేసుకుని అన్ని నమిలి తినగలిగేటట్టు చేసుకోవచ్చు. సో ఆ ఇంప్లాంట్స్ వేసినప్పుడు పెయిన్ ఏమి ఉండదా? అస్సలు ఉంటుందండి. ఇంప్లాంట్స్తో పెయినే ఉండదు. ఇంప్లాంట్ వల్ల పెయిన్ రానే రాదు. ఇట్స్ వెరీ సేఫ్, ఈజియెస్ట్, చాలా సింపుల్. ఒక చిన్న బటన్ ప్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది అంతే. మీకు ఇంజెక్షన్ ఎలాగో మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, ఓ 2 days వాడుకుంటారు, నార్మల్ అయిపోతుంది. అచ్చా. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ నొప్పి రావడం కానీ అట్లాంటివి అసలు ఉండవు. అండ్ చాలా సేఫ్ అండ్ బ్యూటిఫుల్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర వాడే ఇంప్లాంట్స్ కూడా వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంప్లాంట్స్. అండ్ అవి ఇంప్లాంట్స్ వేస్తున్న ఇంతేనా డాక్టర్ గారు అంటారు, అంత సింపుల్ అండ్ ఈజియర్. సో ఇంప్లాంట్స్ మీద చాలా అపోహలు పెట్టుకుంటారు, దానివల్ల ఏదైనా అయిపోతుందేమో, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. కొంతమందికి డౌట్ ఏంటంటే తర్వాత ఫ్యూచర్లో ఎంఆర్ఐ చేయించాలంటే ఆ ఇంప్లాంట్లు తీయాలని చెప్పి. అలాంటివి ఏమి ఉండవు. దే ఆర్ ఇన్ ద బాడీ, కలిసిపోతాయి. అండ్ ఒకసారి కలిసిపోయాక ఎవరూ తీయలేరు వాటిని బయటికి. మీ న్యాచురల్గా మీకు బాడీ లోపల ఉన్నట్టుగానే ఉంటాయి. అవి మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మన న్యాచురల్ టీత్ లాగా? వెరీ రేర్ అండి. అంటే వాటంతటి వాటి ఊడవు, రాంగ్ ఫోర్స్ పడతాయి. కొంతమంది దాని మీద గట్టిగా యాక్సిడెంటల్గా గట్టిగా కొరకడము, కొన్నిసార్లు ఏదో సడన్గా రాయి వచ్చింది అని చెప్పి తింటుంటే మన పన్ను ఎలా విరుగుతుంది, ఎప్పుడైనా తింటున్నప్పుడు పన్ను నొప్పి రావడం, అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దాని ఇంప్లాంట్ అంటూ ఫెయిల్ అవ్వడం వెరీ రేర్. రైట్. సో ఇది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎంత ఖర్చు అవుతుందండి? ఒక బేసిక్ స్టార్ట్ వచ్చి 20-25 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు ₹1,00,000, 2 లక్షల క్యాప్స్ కూడా, 2 లక్షల పళ్ళు ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. గుడ్ క్వాలిటీ. ఒక 10 years 5-10 years బాగా నడిచాయంటే మీకు ఒక 30,000, 25,000-30,000లో అయిపోతుంది. అంటే అన్ని పళ్ళక ఒక్క పన్నుకి 30,000 మంచి క్వాలిటీ. అచ్చా. మీకు వాటి ఫీల్ కూడా, వాటి నమలడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అచ్చా. సో సూపర్ అండి. అండ్ అలాగే మనకి చిన్న జ్వరం వచ్చినా, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుందామంటే డయాబెటిక్స్ ఉందా లేదా అని అడుగుతారు. అంటే ఇప్పుడు కంప్లీట్గా
వాళ్ళకి అంటే డయాబెటిక్ పేషెంట్కి నార్మల్ పీపుల్కి డిఫరెంట్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఓరల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా డెంటిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకునే విధానంలో కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందా? డయాబెటిక్ వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల హీలింగ్ స్లో ఉంటుంది. వన్ మేజర్ థింగ్ అనమాట. సో మేము పన్ను తీయాలనుకున్నా, ఎప్పుడైనా పన్నుకి చిగుళ్ళకి ఏమైనా సర్జరీస్ చేయాలనుకున్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూస్తాం. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే అన్కంట్రోల్డ్గా 200, 250, 300 ఉంటే వాళ్ళని మళ్ళీ ఫిజిషియన్ దగ్గర పంపించి షుగర్ కంట్రోల్ చేయించుకుని మనకి షుగర్ వితిన్ లిమిట్స్ ఉన్నప్పుడే చేస్తాం ట్రీట్మెంట్స్. ఎందుకు అంటే చిగురు మానడానికి మనం ఏదైతే ట్రీట్మెంట్ చేసిన తర్వాత పన్ను మానడానికి హీల్ అవ్వడానికి ఈ డయాబెటీస్ వల్ల లేట్ అవ్వకూడదు, డయాబెటీస్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వకూడదు అని ఒక కన్సిడరేషన్. అంతే తప్ప జనరల్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లము లేదు, న్యాచురల్గా నార్మల్గా అన్ని ట్రీట్మెంట్స్ డెంటల్లో ఏదున్నా చేసుకోవచ్చు. షుగర్ కంట్రోల్లో ఉండాలి. HbA1c అని ఒకటి 3 months యావరేజ్ చూస్తాం. ఆ యావరేజ్ మనకి బిలో 6 ఉంటే హ్యాపీగా చేయించుకోవచ్చు డెంటల్ ట్రీట్మెంట్. నార్మల్గా ఎనీ షుగర్ లెవెల్స్ ర్యాండమ్స్ 140 mg/dL తక్కువ ఉంటే, అంతకంటే కిందకుంటే హ్యాపీగా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. 200, 250, 300 ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు, ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు, బ్రిటిల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు ఆ రికార్డ్స్ అన్ని చూసుకుని చెక్ చేయించుకుని కంట్రోల్లోకి వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అదర్వైజ్ సెపరేట్ ట్రీట్మెంట్, వాళ్ళకి సెపరేట్ ఐటమ్స్, సెపరేట్ ట్రీట్మెంట్స్ ఏముండవు. అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు వెన్ దే ఆర్ ఇన్ కంట్రోల్ లెవెల్. ఓకే డాక్టర్. అలాగే ఇప్పుడు కొంచెం పళ్ళు ఎత్తుగా ఉన్న వాళ్ళకి అది కూడా ఒక ఇన్సెక్యూరిటీ అదే కాజ్ అనమాట. సో పళ్ళు ఎత్తుగా ఉన్న వాళ్ళు వెంటనే అది క్లిప్ వేయించేసుకోవాలి, తొందరగా తగ్గించుకోవాలి, నార్మలైజ్ చేసుకోవాలి అని చూస్తారు. సో ఇన్విజిబుల్ క్లిప్స్ అని కూడా వచ్చాయి. అవును. సో అది బెటర్ అంటారా, లేకపోతే విజిబుల్ క్లిప్స్ అప్పట్లానే అవే పాత మెథడాలజీ బెటర్ అంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ప్లస్ కాంప్లెక్సిటీ అండి. కొన్ని కాంప్లెక్స్ కేసులు ఉంటాయి. అంటే అన్ని పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంది, కొన్ని రాక, ఆర్చ్ సైజ్ తక్కువ ఉండి, అలా కొంతమంది జా షేపే డిఫరెంట్గా ఉండి ఉంటారు. అలా ఉంటే మేము క్లిప్స్ ట్రీట్మెంట్స్ ఆర్ మెటల్స్ వేసి వాటితో సెపరేట్ చేయడానికి ట్రై చేస్తాము. లేదు సింపుల్గా ఉన్నాయి, మీడియం టు మోడరేట్ ఉన్నాయి అనుకుంటే ఇన్విజిబుల్ క్లిప్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్. మిరాక్యులస్గా జరుగుతున్నాయి అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలా ఈజీగా ఉంది. పేషెంట్స్ కూడా యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ. అవి క్లిప్స్ వేసుకొని అవన్నీ గుచ్చుకుని, వైర్లన్నీ గుచ్చుకుని వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి టైం బట్టి అదేదో పళ్ళకి కంచేసినట్టుగా ఉంది అని ఫీల్ అయ్యే కంటే ఈ ఇన్విజిబుల్తో చాలా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది. ఇప్పుడు ఆ ఇన్విజిబుల్తో 65, 70, 80 years వాళ్ళు మేము మా కాలేజ్ డేస్లో చేసుకోవాలి అనుకున్నామండి, ఇప్పటికి కుదిరింది అని 60 ఏళ్ల వాళ్ళు చేసుకుంటున్నారు. మా 60 years లేడీస్ వచ్చి మాకు చేయించుకోవాలని ఉండింది, ఎప్పటి నుంచో ఉండింది, చిన్నప్పుడు మా నాన్న చేయించలేదు, ఇప్పుడు చేయించుకున్నాను అని చెప్పి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్లో నీకు ఎందుకు అవసరమా అంటారని చెప్పి, ఎందుకో ఆ ఏజ్లో వాళ్ళు చేయించుకోకూడదా, వాళ్ళకి అందంగా ఉండాలని ఉండదా? సో అలాంటి వాళ్ళు కూడా ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సో మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయి. కొద్దిగా కాంప్లెక్స్ ఉంది అంటే హైబ్రిడ్గా కొన్ని రోజులు ఇవి, కొన్ని రోజులు ఆ క్లిప్స్ పెట్టి మేనేజ్ చేస్తాం అన్నమాట. అంటే మ్యాక్సిమం అంటే ఒకసారి పెట్టిన తర్వాత 6 monthsకి ఒకసారి 6 months తర్వాత తీయొద్దా? వాటి 15 days ఒక్కొక్క సెట్ ఉంటుంది. సో ఆ టీత్ మూవ్ అవుతున్న కొద్దీ ఆ పాత సెట్ పడేసి కొత్త సెట్ పెట్టుకోవాలి. సో అన్నీ ఒకసారి ప్రింట్ చేసి ఇచ్చేస్తారు, కంప్యూటర్లో డిజైన్ అవుతాయి. మీ ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మీ ఫేస్ ఎలా ఉంటుంది చూపిస్తారు, మీ టీత్ ఎలా ఉండబోతున్నాయి చూపిస్తారు. మీకు అవి నచ్చితే, ఓకే నా ఫైనల్ టీత్ పొజిషన్ ఇలా ఉంటుంది అని తెలిసి నచ్చితే దాని తగ్గట్టుగా ప్రింట్ అయి వస్తాయి. ఫస్ట్ ట్రయల్ చూసుకుంటారు, ఫిట్టింగ్ అంతా బాగుంది అంటే 9 months to 1 year సెట్స్ మీకు ఇచ్చేస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వస్తారు, లేదంటే దాంతో కంటిన్యూస్గా వాళ్ళు ప్రాసెస్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడైతే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా వచ్చేసాయి, ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకునేటట్టుగా వచ్చాయి. ఒక డెంటిస్ట్ పర్యవేక్షణలో చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే కంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని ట్రీట్మెంట్ ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే తర్వాత ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు. లేకపోతే పళ్ళు కదిలిపోయాక, లూజ్ అయిపోయాక అవి ఏం చేయాలో తెలియక చాలా కేసులు మా దగ్గరికి వెనక్కి వస్తుంటాయి. సో ఆన్లైన్లో చేసుకునే కంటే వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ ప్లాన్ డాక్టర్తో మాట్లాడుకుని కంప్లీట్ సెట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ట్రూ. అయితే అలాగే ఇన్విజిబుల్ క్లిప్స్ వేసుకున్నప్పుడు బ్రేసెస్ అవి వేసినప్పుడు
ఏదైనా నమలడానికి కొంచెం కష్టం అవుతుందా? లేకపోతే అంటే కొన్ని అపోహలు ఉంటాయి. పళ్ళు షార్ప్‌గా ఉంటాయి. ఏదైనా మనం గట్టి వస్తువు ఏదైనా కొరికినప్పుడు అది చిరిగిపోతుందా? లేకపోతే అలాంటి భయాలు ఉంటాయి కదా! మేము అసలు తినేటప్పుడు తీసేయమని చెప్పం. చాలా సింపుల్. ఇట్లా అంటే వచ్చేస్తుంది. తీసేస్తాము, తినేస్తారు, వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటారు. అంతే ఈజీగా. యాజ్ సింపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ నో. జస్ట్ 2 minutes ఇట్లా తీస్తారు, వాష్ చేసుకుంటారు. ఫుడ్ ఏం తినాలనుకుంటే తినొచ్చు. ఆ క్లిప్లు ఉన్నప్పుడైతే ఫిక్స్డ్ ఉంటాయి, తినలేరు అట్లా. ఇప్పుడైతే ఏం తినాలనుకుంటే తింటారు, మళ్ళీ వాష్ చేసేసుకుంటారు, పెట్టేస్తారు. సో యాజ్ సింపుల్ యాజ్ అంత ఈజీగా అయిపోతుంది అన్నమాట. కానీ అలా రోజుకి ఎన్ని సార్లు తీసి పెట్టొచ్చు? అంత తొందరగా రికవరీ ఉంటుందా? మరి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్? ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు తీయాలి. తప్పదు. తిననంత టైంలో పెట్టుకోవాలి. సో అంటే చిన్న ఎన్నిసార్లు చిన్న తింటాము స్నాక్స్ అవి ఇవి ఉంటుంటాయి కదా! ఎప్పుడు తిన్నా కొంతమంది 24/7 ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా ఏదో ఒకటి తినే వాళ్ళకి కష్టం అవుతుంది. కానీ మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆ 3 times ఏదైనా కాఫీ టీ తాగినప్పుడు ఓకే. అంతే. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. మినిమం మనం 16 to 18 hours వేసుకుంటూనే ఉండాలన్నమాట. సో అలా ఉంటే నైట్ అంతా స్లీప్లో మొత్తం ఆల్మోస్ట్ 8 hours స్లీప్లో వెళ్ళిపోతుంది. మిగతా 4 hours ఇన్ ద ఆఫీస్, 4 hours అట్ హోమ్ అట్లా చేసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది అన్నమాట. రైట్. సో డాక్టర్, ఇప్పుడైతే మార్కెట్‌లో కొన్ని వేల టూత్‌పేస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని వేలు లిటరలీ. సో అన్ని వేలల్లో ఏది బెస్ట్ అంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా నచ్చుతుంది. ఒకటేమో అంటే దాంట్లో ఆయుర్వేదిక్ అంటారు. దాంట్లో కొంచెం ఆర్గానిక్ అంటారు. డిఫరెంట్ నేమ్స్‌తో వచ్చేసాయి. సో ఏది బెస్ట్ టూత్‌పేస్ట్? మీరేది సజెస్ట్ చేస్తారు? ఏది బెస్ట్ టూత్పేస్ట్ మా గోల్డెన్ క్వశ్చన్ అనమాట. అంటే ఏ పేషెంట్ అయినా సరే కంపల్సరీ క్వశ్చన్ అడగకుండా బయటకు వెళ్ళరు. ఏది బెస్ట్ టూత్పేస్ట్ డాక్టర్ గారు అంటారు. సో అందరూ వింటూ ఉంటారు ఏది బెస్ట్ టూత్పేస్ట్ అని. అట్లా ఒక్క బెస్ట్ టూత్పేస్ట్ అంటూ ఉండదండి. నెంబర్ 1. అండ్ ఏ టూత్పేస్ట్ అయినా కూడా కంటెంట్స్ ఆల్మోస్ట్ సేమ్. కొద్దిగా హియర్ అండ్ దేర్ ఫార్ములాలో తప్ప కంటెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. పర్పస్ ఏంటంటే ఏ టూత్పేస్ట్ పెట్టుకున్నా మీరు టూత్ యొక్క అన్ని సర్ఫేసెస్ కవర్ చేస్తున్నారా లేదా. కొంతమంది ఘాటుగా ఉంటే ఇష్టం, కొంతమందికి ఘాటు లేకుండా స్వీట్గా ఉంటే ఇష్టం, అట్లా ఉంటుంది. సో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో నేను ఈజీ టెక్నిక్ చెప్తాను మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాంటి టూత్పేస్ట్ తీసుకోండి. ఓకే, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఒకవేళ తొందరగా పుచ్చిపోతున్నాయి, మీకు రెగ్యులర్గా పుచ్చుతున్నాయి పళ్ళు అంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ బెటర్. ఓకే, మీకు పళ్ళ మధ్యలో ఇరుక్కుంటున్నాయి అనుకుంటే జింజైవల్ టూత్పేస్ట్ జీ అని రాసి ఉంటుంది. ఓకే, సో అది పెరియోడాంటల్కి సంబంధించిన పీ కానీ జీ కానీ ఉంటుందన్నమాట. అలాంటివి ఉంటే అలాంటి టూత్పేస్ట్ అంటే గమ్స్ వీక్ అవుతున్నాయి, గమ్కి కనుక సంబంధించినవి అయితే అలాంటివి తీసుకోవచ్చు మీరు. సో ఒకవేళ కనుక స్మెల్ లాంటిది వస్తుంది అంటే సాల్టెడ్ టూత్పేస్ట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక కామన్ అపోహ ఏంటంటే మనకి ఇలాంటి టూత్పేస్ట్లు వాడితే, ఇలాంటి పేస్ట్లు వాడేస్తే నాకు తగ్గిపోతుందని సెన్సిటివ్ పేస్ట్లు వాడతారు. సెన్సిటివ్ టూత్పేస్ట్లు మీకు ఓన్లీ పైన కప్పడానికి మాత్రమే. మరీ ఎక్కువగా ఉంది, అక్యూట్ ఫేజ్గా ఉంది, మీకు డాక్టర్ అపాయింట్మెంటే దొరకట్లేదు అంటే వాడుకునేవి తప్ప రెగ్యులర్గా రోజు వాడుకునేవి కావు. సో సెన్సిటివ్ టూత్పేస్ట్లు రెగ్యులర్గా వాడేకండి. ఎందుకు సెన్సిటివిటీ వస్తుందో తెలుసుకోండి ఫస్ట్. ఒకవేళ కారణం తెలుసుకోగలిగితే ఆ సెన్సిటివ్ టూత్పేస్ట్ వాడచ్చు. కొంతమందికి ఎసిడిటీ రావడం వల్ల వారి పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. అలా ఉంటే వాళ్ళు సెన్సిటివ్ టూత్పేస్ట్ వాడచ్చు. అందులో ఆర్ అని రాసి ఉంటుంది. అలాంటి టూత్పేస్ట్లు వాడుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ర్యాపిడ్ రిలీఫ్ అంటారు. అలాంటివి మనకి తొందరగా రిలీఫ్ ఇస్తుంది. దీస్ ఆర్ ఆల్ సెన్సిటివ్ టూత్పేస్ట్లు. ఆ సెన్సిటివిటీ కోసం వాడే టూత్పేస్ట్లు తప్ప. అవి పర్మనెంట్గా వాడితే పళ్ళు నిజంగానే ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది. ఎందుకు సెన్సిటివ్ అవుతున్నాయో తెలుసుకోకపోతే సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి మైల్డ్గా సెన్సిటివ్ ఉంది, మేము సజెస్ట్ చేస్తాం సెన్సిటివ్ టూత్పేస్ట్ వాడండి, మీకు కాఫీ టీ ఇంటేక్ తగ్గించుకోండి అని చెప్పి మేము సజెస్ట్ చేస్తాం. కొన్ని రోజుల వరకే వాడాలి. అది సెన్సిటివ్ టూత్పేస్ట్ ఉంది కదా అని రెగ్యులర్గా వాడేయకూడదు. ఓకే, సో ఇలాంటివి కనుక గుర్తుపెట్టుకుంటే, నేను కొన్ని కోడ్ వర్డ్స్లో చెప్పాను యాక్చువల్గా, అది మనం కంపెనీ పేర్లు తీయకూడదు కాబట్టి చెప్పాను. కానీ మీరు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఏంటి, జింజేవాకి సంబంధించిన టూత్పేస్ట్ ఏంటి, గమ్స్, జింజేవా అంటే గమ్స్కి సంబంధించిన టూత్పేస్ట్ ఏంటి, స్మెల్ రాకుండా ఉండే టూత్పేస్ట్ ఏంటి, సెన్సిటివిటీకి టూత్పేస్ట్ ఏంటి చెప్తారు. మీ కండిషన్ని బట్టి వాడుకోండి, కలర్ని బట్టో బ్రాండ్ని బట్టో వాడకండి. సో ఏ టూత్పేస్ట్ మీకు బెటర్, మీ కండిషన్ ఏంటి, దానికి సంబంధించిన టూత్పేస్ట్ వాడితే బెటర్. రైట్. అలాగే బ్రష్ కూడా. ఒక్క బ్రష్ తీసుకుంటే సంవత్సరం పాటు అదే బ్రష్ వాడుతుంటారు చాలామంది. సో ఎన్ని రోజులకు ఒకసారి బ్రష్ చేంజ్ చేయాలి? లేకపోతే బ్రష్ కంటే కొంతమంది ఫింగర్తో తోమే అలవాటు కూడా ఉంటుంది. అట్లా కాదు,
కంపల్సరీగా బ్రష్ వాడాలి, కంపల్సరీగా అన్ని మూలల్లోనూ బ్రష్ చేయాలి, టీత్ యొక్క ప్రతి చోట బ్రష్ చేయాలి. చిగురుకి పన్నుకి మధ్యలో గమ్ లైన్ ఏదైతే జింజావల్ లైన్ ఉంటుందో ఆ లైన్ దగ్గర 45 degrees పెట్టి కొంచెం వైబ్రేట్ చేసి బ్రష్ అవుట్ చేయాలి. ఇది ప్రాక్టీస్ కనుక చేయగలిగితే, అంటే ఇట్లా రుద్దేయకుండా అక్కడ పెట్టి లైట్గా వైబ్రేట్ అండ్ పుష్ ఇట్ అవుట్. సో ఇట్లా కనుక మనం పైన పళ్ళు కిందకి, కింద పళ్ళు పైకి చేయగలిగితే మీకు గమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, పళ్ళు కూడా క్లీన్ అవుతుంటాయి అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రషింగ్ మనం అలవాటు చేసుకోవాలి. అండ్ ఏ బ్రష్ తీసుకున్నా సరే టీత్ ఆర్ మేడప్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ అవుటర్ కోట్ కాల్డ్ ఎనామిల్. ఎనామిల్ నమలడానికి వాడేది. ఇలా అరగ్గొట్టేస్తే అరిగిపోతుంది. సో మీరు గట్టిగా రుద్దారంటే అరిగిపోతుంది. మీ పళ్ళు బ్రిజిల్స్, బ్రష్ యొక్క బ్రిజిల్స్ ఇట్లా వంగిపోయాయంటే అవి ఎక్కువ చిగుళ్ళని డ్యామేజ్ చేస్తాయి. సో ఇట్లా బ్రష్ చిగుళ్ళు ఇట్లా జారిపోతున్నాయి, ఏదైతే మన బ్రష్ యొక్క బ్రిజిల్స్ ఉంటాయో బ్రిజిల్స్ ఇలా వంకరైపోతున్నాయంటే చేంజ్ చేసేయండి. ఓకే. అండ్ బ్రష్ మీరు ఎంత సాఫ్టర్ తీసుకుంటే అంత బెటర్. ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ బ్రషింగ్ ఇస్ టు రిమూవ్ ఎ లేయర్ ఆఫ్ ప్లాక్ అంటారు. సో ప్లాక్ని మనం ఇట్లా వైబ్రేట్ చేసి తీసేస్తే సరిపోతుంది. సో గట్టిగా రుద్దడం వల్ల పళ్ళు తెల్లబడతాయనో హెల్తీగా ఉంటాయనో తప్పు అపోహ. ఎంత రుద్దితే అంత తెల్లగా అవ్వవు, ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. సో ఎనామిల్ అనేది స్ట్రాంగెస్ట్, దాన్ని అరగ్గొట్టేయకూడదు. ఇలా ఇలా అరగ్గొట్టేస్తే అరిగిపోతుంది. సో దాన్ని నమలడానికి వాడుకోవాలి. సో మీరు ఎంత వాడితే అంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఎంత రుద్దేస్తే అంత పాడైపోతాయి. సో నెవర్ బ్రష్ హార్డ్. ఇందులో మీడియం బ్రష్ ఆర్ సాఫ్ట్ బ్రష్ మేము సజెస్ట్ చేస్తాం. కొంతమందికి హార్డ్ కచ్ 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 సౌండ్ వస్తే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు ఫ్యూచర్లో అంతా అరిగిపోయి. సో డోంట్ డూ దట్. ఎంత కుదిరితే అంత సాఫ్ట్ బ్రష్ అండ్ మీడియం బ్రష్ వాడుకుంటే బెటర్. రైట్. అలాగే టంగ్ క్లీనర్స్ కూడా. యా, కంపల్సరీగా టంగ్ క్లీన్ చేయడం, థ్రోట్ క్లీన్గా ఉంచుకోవడం ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్. బ్రష్ అండ్ టంగ్ క్లీన్ చేసుకోవడం ఈజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్. రైట్. సో అసలు మీ దగ్గరికి రాకుండా మేమే ఇంట్లో ఉండి పళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, డెంటిస్ట్ల అవసరం లేకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? యా, నేను ఇంపార్టెంట్ చెప్తానండి ఇవి. డెంటిస్ట్ దగ్గరకే వెళ్ళకూడదంటే బికమ్ యువర్ ఓన్ డెంటిస్ట్. మీరు అద్దంలో ఎన్నిసార్లు చూశారు మీ పళ్ళను? అసలు ఎప్పుడైనా ఓపెన్ చేసి నోట్లో పళ్ళు ఎన్నున్నాయి, బ్లాక్గా ఏమైనా ఫామ్ అవుతున్నాయా, గార పడుతుందా, ఎప్పుడైనా పళ్ళ వరుస ఎలా ఉంది, ఎవరిని ఇరుక్కుంటున్నాయా అని చెక్ చేసుకున్నారా? సో బికమ్ యువర్ ఓన్ డెంటిస్ట్. మీరు ఒక్కసారి డెంటిస్ట్ అయ్యి మీరు చూసుకుంటే రోజు ఒక 2 minutes అయినా మీరు దాని మీద ఫోకస్ చేయగలిగితే పళ్ళని మెయింటైన్ చేసుకోవడం ఈజీ. మనం చూడం. మనం పళ్ళని ఎప్పుడైతే ఓకే నాకు ఇక్కడ ఇరుక్కుంటుంది, గ్యాప్ ఉంది, ఒకసారి చూపించుకుంటే అయిపోతుంది. అది నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో బికమ్ యువర్ ఓన్ డెంటిస్ట్. చెక్ యువర్ మౌత్, చెక్ యువర్ టీత్ రెగ్యులర్గా. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే ఫైబరస్ ఫుడ్ నమిలి తినండి. యూ హ్యావ్ టు చూ యువర్ ఫుడ్ కంపల్సరీ. ఎంత చూ చేస్తారో మీకు అంత హెల్తీ టీత్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి కట్ డౌన్ ఆన్ ఆల్ స్టిక్కీ ఫుడ్. అంటుకునే ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఈ చాక్లెట్లు కానీ లేకపోతే స్వీట్స్లో కొన్ని అంటుకుని ఉండే స్వీట్స్ అలాంటివి కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఒకవేళ తినాల్సిన పరిస్థితి వస్తే వెంటనే వాష్ చేసుకునే అది చేసుకోండి. మౌత్ వాష్ చేసుకోవడం ఈజ్ వెరీ గుడ్. అండ్ పుల్లలు కానీ పిన్స్ కానీ ఇలాంటివి పెట్టకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పళ్ళ మధ్యలో పిన్స్ పెట్టడం చేయకూడదు. అండ్ కొంతమందికి పళ్ళు కొరికే అలవాటు, నెయిల్ బైటింగ్ అలవాటు, పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటుంది. డోంట్ యూజ్ యువర్ టీత్. అది కోపంలో ఉన్నప్పుడు వాడకండి. మీరు కోపంగా పళ్ళు కొరికేవి లేకపోతే గట్టిగా వేళ్ళు కొరుక్కోవడం, కొంతమంది పెన్సిల్స్ కొరుకుతుంటారు, పెన్లు కొరుకుతుంటారు, అలాంటి పనులు. కొంతమంది బాటిల్స్ ఓపెన్ చేస్తారు, మా దగ్గరకు వచ్చే ఇట్లా పన్ను ఇరిగిపోయింది అని వస్తారు. సో అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే టీత్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది 2 times బ్రష్ చేసుకోండి. కాల్షియం ఫుడ్, విటమిన్ డి కంటెంట్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా మీకు పనిచేస్తుంది అన్నమాట. సూపర్ డాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నిజంగా పళ్ళు అంటే మన అందరికీ కావాల్సింది ఒక ఫస్ట్ ఎవరైనా పలకరించాలంటే ఒక చిరునవ్వుతో పలకరించాలి. సో ఆ చిరునవ్వు నవ్వినప్పుడు మనకు ఖచ్చితంగా కనిపించేది పళ్ళు కాబట్టి ఆ పళ్ళని జాగ్రత్తగా పదిలంగా ఉంచుకోవడానికి డాక్టర్ చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పింది ఆన్ సూపర్ఫిషియల్ అయినప్పటికీ ఫాలో అయితే చాలా చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. రైట్.